ముందుగా దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకొని తన మాటలు వివరించుటకు గొప్ప ధన్యతనిచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి వందనాలు, వినిచున్న సంఘమునకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే అంశము ప్రయాణము. మూలవాక్యముగా లూకాసు వార్త 9వ అధ్యాయము 62. లూకాసు వార్త 9వ అధ్యాయము 62. యేసు నాగటి మీద చెయ్యపెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోచుండగా ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం. మరి ప్రార్థించిన సహోదరి ప్రశాంతికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చెప్పబోయేటువంటి అంశము ప్రయాణము. మరి మనం చదువుకున్నాం కదా, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మరి ప్రయాణము అంటే మరి ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశమునకు వెళ్ళడమే ప్రయాణము. మరి సహజంగా ప్రయాణం చేసే వెళ్ళేటువంటి వ్యక్తి ప్రదేశమునకు అనుకూలముగా మరి తగినటువంటి సిద్ధపాటుతో వెళతాడు. ఎందుకంటే సిద్ధపాటు లేకపోతే అక్కడ ఎన్నో ఇబ్బందులు పడతారు. మరి అటువంటి సిద్ధపాటు లేకుండా వెళ్తే మరి జరిగేటువంటి పరిణామాలు ఎన్నో ఉంటాయి. అయితే నేను తీసుకున్న అంశంలో 2 ప్రయాణాలు. అయితే అదేంటయ్యా అంటే, మొదటిగా లోకంలో మన ప్రయాణము, రెండవది దేవునితో మన ప్రయాణము. మరి లోకంలో మన ప్రయాణము చాలా సుఖవంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ హద్దులంటూ ఏమీ ఉండవు, మనకిష్టమైన రీతిగా జీవించవచ్చు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ఒకని దృష్టికి తన మార్గము ఎలా ఉందంటే మంచిగా కనపడుతుంది, మరి చివరికి అది మరణానికి అప్పగిస్తుందని. మరి ఈ మరణము మనలను నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. అయితే నేను చెప్పబోచున్నది ప్రత్యేకమైనది ఏంటయ్యా అంటే, దేవునితో మన ప్రయాణము ఏ రీతిగా ఉండబోతుంది. మరి దేవునితో మన ప్రయాణము మరి ఈ లోక ఆశలను విడిచి దేవుని చిత్తములు అనగా ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అందుకే దేవుడు మన చుట్టూ కూడా ఒక సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దులు నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షిస్తుంది. మరి ఎదురొచ్చే ప్రతి ప్రమాదాలు కూడా మరి సరిహద్దులు అడ్డుగా నిలిచి ఉంటుంది. ఏమిటయ్యా ఆ సరిహద్దులు అంటే, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు అనగా దేవుని వాక్యము మనకు సరిహద్దులుగా ఉంటుంది. మరి మనమందరము దేవునితో ప్రయాణం చేస్తున్నాము, దేవుని కలిగి ఉంటున్నాము అనే భ్రమలో ఉన్నాం. కానీ నిజమైన దేవుని బిడ్డలు లోకంలో ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా జీవిస్తూ ఉంటారు. మరి లోకంలో ఉన్నవారికి దేవుని కలిగి ఉన్నవారికి వ్యత్యాసము ఏమిటయా అంటే, ఒక ప్రేమ కలిగి ఉండడం. ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ.
మరి లోకంలో ఉన్నటువంటి ప్రేమలు మరి కపటముతోనూ స్వార్థంతోనూ కూడినది. మరి దేవునిలోని ప్రేమ నిష్కపటమైనది, మరి ఇతరుల నుండి ఏమీ కూడా ఆశించనిది. మరి ఇది కదా దేవుడు మనలో నుండి కోరుకుంటుంది. మరి ఎంతమంది మనలో ఈ ప్రేమను కలిగి ఉన్నాము? మరి దేవునితో ప్రయాణం చేస్తున్న మనము ఎవరికి వారము వారి హృదయాల్లో ప్రశ్నించుకోవాలి. మరి లోకంలో ఒక మాట ఉంది కదా, జీవితమే ఒక ప్రయాణము. మరి ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళటమే తప్ప తిరిగి మళ్ళీ వెనకకు వెళ్ళలేము. మరి దేవునితో ప్రయాణం కూడా అంతే. మరి ఒకసారి నీవు నేను మనమందరం కూడా దేవునితో ప్రయాణం చేస్తే మరి తిరిగి లోకంలోకి మరి వెళ్ళకూడదు. మరి ఈ దినాలలో చాలామంది వరకు కూడా అన్యులు ఎంతోమంది మారి మరి దేవునిని విశ్వసించారు. మరి తిరిగి వారు మరలా లోకంలోనికి చేరలేదు. ఎందుకంటే దేవునిలోని వారి విశ్వాసము ముందుకు తప్ప వెనకకు నడిపించదు. మరి అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలయా అంటే మరి రుచి చూచి తెలుసుకోవాలి. ఏమి ఆ రుచి ఏమిటయా ఆ రుచి అంటే మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుని ప్రేమను, ఆ ప్రేమ మనందరికీ దేవునితో పయనించే వారిగా చేస్తుంది. అందుకే మనం చదువుకున్న లేఖనంలో మరి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే దేవునితో ప్రయాణము చేయటము కుదరదు అని. ఎందుకయ్యా అంటే మరి ప్రభు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడయ్యా అంటే ఆ పై వచనంలో 3 వ్యక్తులు మనకు పరిచయం అవుతున్నారు. మరి చదువుకున్నట్లయితే 56వ వచనం నుంచి మరి 61వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 56 నుంచి 61 వరకు. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా చాలు. అప్పుడు పలుకుతున్నాడు ఈ మాట, యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మరి ప్రభు వారి భిన్నమైన హృదయాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపరుస్తూ ఉన్నాడు. ఏమిటయా అంటే 3 వ్యక్తులు కూడా దేవునితో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. అంతకు ముందే ఏమో జరిగిందయ్యా అంటే మరి ఆయన యెరూషలేమునకు వెళ్ళటకు మరి ఎంతో ఇష్టపడి మరి సమరయులతో వెళ్ళినప్పుడు అక్కడ వారు ప్రభువును చేర్చుకోలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు యాకోబు, యోహాను అది చూసి ఏమంటున్నారంటే మరి వీళ్ళు చేర్చుకోలేదు కనుక నువ్వు వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయమన్నప్పుడు మరి అక్కడ వారిని గద్దించినట్లుగా మరి ఫుట్ నోట్స్లో మనం 4 గద్దించును అనే మాట కాడ 4 అని ఉంది. అక్కడ ఫుట్ నోట్స్లో ఏం రాసిందంటే, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదు. కాబట్టి అక్కడ వారిని నశింపచేయడానికి ఇష్టం లేదు. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళారు. ప్రయాణంలో నీవు నేను ఇష్టత కలిగి ఉండాలి. ఆ ప్రయాణంలో ఈ 3 వ్యక్తులు కూడా ప్రయాణించాలని అనుకున్నారు. కానీ మరి 3 వ్యక్తుల యొక్క భిన్నమైన హృదయాలు ఏమిటయా అంటే మరి మొదటి వ్యక్తి అంటున్నాడు కదా, నీవెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదను. మరి అందుకు ప్రభు ఏమంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, మరి మనుష్య కుమారునైనటువంటి నాకు తలవాల్చుటకైనను స్థలము లేదు. ఎందుకయ్యా ఈ మాట చెప్పాడంటే మరి తన హృదయంలో ప్రభువు దగ్గరికి వస్తే మరి ఏదైనా
పొందుకోవచ్చేమో, ఏదైనా లాభం ఉంటుందేమోనని అతని యొక్క ఉద్దేశము. కానీ అక్కడ అతను వెంబడించినట్లుగా కానీ మరి ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కాబట్టి మరలా మరి ఒకనితో మరి ఇక్కడ వ్యక్తి వస్తానన్న వ్యక్తినేమో ప్రభు ఈ మాట చెప్పాడు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువే పిలుస్తూ ఉన్నాడు, నా వెంట రమ్మని. మరి అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. మరి అతని యొక్క ఉద్దేశం ఏమిటయా అంటే ప్రభువుని వెంబడించాలి, ప్రభువుతో ప్రయాణం చేయాలని ఆశ అయితే ఉన్నది. కానీ మరి తండ్రి బాధ్యత, అక్కడ తనకున్నటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ తండ్రికి చెప్తూ ఉన్నాడు కదా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు. అంటే తండ్రి ఇంకా చనిపోలేదు, మరి తండ్రి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత నాకున్నది కనుక వారి యొక్క బాధ్యతను తీర్చి తర్వాత నేను నిన్ను వెంబడిస్తానని అక్కడ వాక్యలేఖనం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అయితే అతను కూడా వెంబడించలేదు. మరి అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనుము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము. మృతులు అంటే మరి పాపముతో మరి ఉన్నవారందరం, మనమందరం కూడా పాపముతో చచ్చిన వారమై ఉన్నాము. దేవుని యొక్క బాప్తిస్మం ద్వారా తిరిగి మరలా జీవము పోసుకుని ఉన్నాము. అందుకే ఈ వాక్య యొక్క అర్థం ఏమిటయా అంటే మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని దేవుని సువార్తను ప్రకటించమన్నప్పుడు మరి అతను కూడా వెంబడించినట్లుగా వ్రాయబడలేదు. మరి చివరిగా మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమిటయా అంటే నేను నీ వెంట వస్తాను కానీ మరి నా ఇంటికాడ నేను పర్మిషన్ తీసుకొని, అంటే వాళ్ళకి చెప్పి నేను వస్తానని ముందుగా ఎవరి దగ్గర తీసుకుంటున్నాడయ్యా అంటే ప్రభు దగ్గరే తీసుకుంటున్నాడు. అందుకే మొదట నాకు సెలవిమ్మని అడగగా ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకొని మరలా కుటుంబం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నేను వెంబడిస్తానని. అంటే అక్కడ తన యొక్క ఉద్దేశం ఏంటంటే వారిరువురు అడుగుతున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా అడగకపోతే బాగోదేమో, నీతో ప్రయాణం చేస్తే మరి నేను కూడా, అంటారు కదా గుంపులో గోవిందా అన్నట్లుగా, అట్లాగా ఈ వెంబడించాలనే ఆశతో మరి అడుగుతూ ఉన్నట్లుగా తెలియజేస్తుంది. అందుకే వీళ్ళ ముగ్గురికి కూడా కలిపి చెప్తున్నాడు ఏమిటయా అంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే ఒకసారి మీరు నాతో ప్రయాణం చేస్తే తిరిగి మరలా మీరు వెనుకకు తిరగకూడదు, లోకంలోకి ప్రయాణం చేయకూడదు అని మరి దీని యొక్క భావమైనది. కాబట్టి దేవునితో ప్రయాణము అది నిన్ను నన్ను క్షేమకరమైన గమ్యస్థానానికి చేరుస్తుంది, కానీ మనందరినీ కూడా ప్రమాదానికి గురి చేయదు అనే సత్యాన్ని మనమందరము కలిగి ఉండాలి. అయితే నీ ప్రయాణంలో ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండకూడదు అంటే సందేహము సనుగులు ఉండకూడదు, కేవలము దేవుని యందు విశ్వాసము మాత్రమే ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి దేవునితో నడవాలి అనుకున్నాడు, కానీ మధ్యలోనే పడిపోయాడు. అయితే ఆ పడిపోయాడు అని అతనిని దేవుడు విడిచిపెట్టలేదు, తిరిగి తనతో పాటు కూడా నడిపించాడు. మరి ఎవరయ్యా అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. అయితే ప్రభువు ఎక్కడ ఉన్నాడయా అంటే మరి 26వ వచనం అయితే ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. మరి శిష్యులు సముద్ర మార్గంలో పడవలో ఉన్నప్పుడు మరి పడవ మధ్యలో
ఆగిపోయింది. అయితే ప్రభు నేల మీద నడిచినప్పుడు శిష్యులందరూ కూడా ప్రభుని చూచి పోతామని అనుకున్నారు. అయితే పేతురు అంటున్నాడు కదా, ప్రభువా నీవే అయితే నేను కూడా నీతో పాటు ప్రయాణం చేస్తాను, అంటే నడుస్తాను, నీతో పాటు కూడా నేను కూడా నడిచేదని అన్నప్పుడు వెంటనే మరి ఆయన రమ్మన్నప్పుడు పేతురు మరి ఎంతో సంతోషంగా దేవుని చూస్తూ నడుస్తూ ఉన్నాడు. అయితే వెంటనే ఎప్పుడైతే గాలిని చూచి భయపడ్డాడో వెంటనే ఏమైపోయాడు అంటే మరి మునిగిపోసాగాడు. మన ప్రయాణంలో కూడా మన సమస్య కంటే మన దేవుడు చాలా గొప్పవాడు కనుక సమస్యను చూస్తూ వెళితే దేవుడిని మనము చూడలేము. దేవుని చూస్తూ వెళ్తే మరి ఆ సమస్య మన కంటికి చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీవు నేను మన ప్రయాణంలో దేవునితో మన ప్రయాణం కలిగి ఉంటామో మరి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితులు కూడా మరి మన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో అస్వస్థతలు మనము దేవునితో ప్రయాణాన్ని ఆపివేస్తాయి. కానీ అంతము వరకు సహించువాడు ధన్యుడు, అతడు నిత్య జీవమును పొందుకుంటాడు. మరి దేవునితో ప్రయాణించే మనము ప్రమాదాలకు గురి కాకుండా కొన్నింటిని మనము కలిగి ఉండాలి. ఏమిటయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువుకుందాం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మయమరపు తొడుకుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొలగి నిలవబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. చాలు. మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి ఎదురయ్యే ప్రతి పరిస్థితులను కూడా మనము ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటాము. అప్పుడే దేవుని ప్రయాణంలో దేవుని చెంతకు మనము చేరుకోగలుగుతాము. మరి నా ప్రయాణంలో మరి ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బంధకాలు లాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ముందున్నటువంటి దేవుని వైపే మన ప్రయాణం ఉండాలి. కానీ మరి వెనుకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు నీవు నేను కూడా ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. కాబట్టి దేవునితో మన ప్రయాణము ఎప్పుడు కూడా విశ్వాసంతో ముందుకు కొనసాగాలని, అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయాలని ఈ కొద్ది వాక్యాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.